శంకరాపురానికి కొత్తగా వచ్చిన టీచర్ శేఖర్ కొద్ది కాలంలోనే పిల్లల్ని గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటల్లో పర్వాలేదు, కానీ ఇంటి వద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడు టీవీ చూడటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ చూడడం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనకబడిపోతారని, ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారు చేసుకున్నాడు శేఖర్. ముందుగా పిల్లల్ని టీవీ నుండి దృష్టి మళ్లించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం వరకు బడిలోనే ఆటలు తనే ఆడించాడు. రోజుకో కొత్త రకం ఆట ఆడించాడు, నేర్పించాడు. క్రమేపీ పిల్లలు శేఖర్కి చేరువయ్యారు. టీవీ చూడడం తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటల నుండి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు. సాహసగాథలు, రాజులు, దొంగలు, నీతి కథలు, ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాడు. వారిలో పఠనాసక్తిని పెంచాడు. స్కూల్లో ఉన్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు. శేఖర్ ఆనందించాడు. ఇదే సమయంలో కథల నుండి వారి దృష్టిని పాఠ్యపుస్తకాలపై మళ్లించాడు. అప్పుడు అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటి వద్ద చదువుకోవడం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్ని ఎంతగానో అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్ని సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడడం వచ్చింది. మీరందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఓ మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు ఆనందంతో అన్నాడు. అప్పుడందరూ మీరు చెప్పినట్లు చేస్తాము అన్నారు ముక్తకంఠంతో. చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలున్నాయి. అందరూ తప్పకుండా రావాలి. నేటి నుండి ఆరంభించుకుందాం అని శేఖర్ తన ప్రసంగాన్ని ముగించాడు. గ్రామస్తులు శేఖర్కిచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాస్యులుగా మారారు. శేఖర్ కల నెరవేరింది. గ్రామస్తులలో, పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్ ఎంతగానో సంతోషించాడు.